ఏ శ్రీరామ్ సంతోష్ గారు, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరేదో ఒక పందుల గుంపు పెట్టారు కదా, పందుల గుంపు సైకిల్ అది సైకిల్ మీద పెట్టినా పెట్టినా మీరేనా ఎడిటింగ్ చేసింది? లేదు లేదు, వేరే దాంట్లో వచ్చింది, పంపించిన. ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా? భలే పెట్టిండ్రు. అంటే అది వేరే గ్రూప్స్ ఉన్నాయి, శ్రీరామర్ హిందూ సంరక్షణ ఒకటి ఉంది, అందులో వచ్చింది. దీని గురించి మీ అభిప్రాయం చెప్తారా కొంచెము? మీరే చెప్పండి సార్, చూసిరు కదా. చెప్పాలి, మీరు మీలాంటి వాళ్ళు, మీరే కదా పెట్టింది, మీ దగ్గర నుంచి మేము తెలుసుకోవాలి ఏదైనా. అదే అంటే అదే ఇప్పుడు మనమేమో డబ్బులు పెట్టి కొంచెం ఇల్లు కొనుక్కుందామని చూస్తాం, వాళ్ళు మన సంపద పెట్టి ఇల్లు కొనుక్కుందామని చూస్తాము, వాళ్ళేమో వాళ్ళ జనాభా పెంచుకొని దేశాన్ని దోచుకుందామని చూస్తాం. అమ్మో, వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు మామూలు విషయం చెప్పలే. బాక్సులు బద్దలైపోతాయి. ఇంకొక విషయం చెప్పండి, రెండో విషయం. ఒక ఫస్ట్ విషయం చెప్పిండ్రు కరెక్ట్గా, ఇంకొక రెండో విషయం. అంటే ఇంకా మన వాళ్ళు ఇక జనాభా పెరిగితే ఇక మనదేముండదు, ఇక తట్టాబుట్ట చదువుకొని వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు. వాళ్ళ జనాభా పెరిగితే ఎక్కడికి వెళ్ళిపోవాలి? నాగాలాండా, లేకపోతే ఆఫ్ఘనిస్తానా, బీహారా? ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? ఏడికి వెళ్ళానో ఎవరిని తెలియదు ఇక. లేదంటే భూమిలోకి వెళ్ళిపోవాలంటావా? గుర్తుకొస్తున్నాయో గుర్తుకొస్తున్నాయో, అదే కదా మనకు గతి. అంతే అంతే. 6 అడుగుల గుంత తీసి అందరినీ బూడ్చి పెడతారు. నువ్వు చెప్పిన మాట వినకపోతే అంతే. అవును సార్, వినాలి ఖచ్చితంగా. నువ్వు చెప్పింది ఖచ్చితంగా పాటించాలి 99%. అవును అవును సార్, అవును 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 సార్. అట్లా మీరు కూడా పెట్టండి సార్, ఇంకేమన్నా అట్లాంటివి ఉంటే. ఇప్పుడు దేని గురించి పెట్టినావు? ఇందిరాగాంధీ శంభులో బూందీ గురించి పెట్టినరు. అవును అవును. మీరు ఎక్కడో మనుషులలో ఉన్నట్టుండ్రు కదా లోపల. నేను ఇలా బస్సులో ఉన్నా సార్, ట్రావెలింగ్ ఉన్నా, అందుకే డిస్టర్బెన్స్ ఉంది. మాట్లాడు, ఏం కాదులే. అదే అదే ఎమర్జెన్సీ కూడా ఒకటి పెట్టినా సార్, స్టేట్ ఎమర్జెన్సీ. అదే అసలు ఈ బూందీది ఎమర్జెన్సీ ఎందుకు పెట్టింది అంటే, ఉగ్రవాద మొగుడు ఏమన్నా ఇన్స్పిరేషన్ ఇచ్చింటాడు అది నీకు? ఉండొచ్చు సార్, ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు సార్. అట్లా ఏమన్నా అట్లా బొక్కలో పెడతా అది కూడా పెట్టింటాడేమో. అవును సార్, అది కూడా ఉండొచ్చు, అది కూడా అయ్యొచ్చు. దీని గురించి నీ అభిప్రాయం చెప్పు, ఎమర్జెన్సీ గురించి. అసలు ఏం జరిగింది అప్పుడు పెట్టినప్పుడు? ఏమన్నా మనం నష్టపోయినామా మన హిందువులము? దీని గురించి మీ అభిప్రాయం? చాలా నష్టపోయినాం సార్, చాలా నష్టపోయినాం. అంటే అదేంటి, ఆ టైంలో చాలా మంది హిందువుల ఆస్తులు ధ్వంసం అయినాయి. ఎస్పెషల్లీ హిందువులకి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించారు బలవంతంగా 83 లక్షల మందికి. చాలా మంది జైల్లో పెట్టారు, లాఠీ చార్జ్ అయినాయి, కొంతమంది చాలా మంది చనిపోయారు. అట్లా అది ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లలేదని చెప్పి నారాయణ అనే వ్యక్తి ఆయన గెలిచిండు ఇందిరాగాంధీ మీద. నష్టపోయింది ఎవరు ఎక్కువ? హిందువుల కాయగుడి కొట్టించిండ్రంట కదా కింద. అవునవును సార్, అదే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించారు అంటారు. మనము మాట్లాడదాము, డబల్ మీనింగ్తో మాట్లాడదాం, తప్పేం లేదు. వాళ్ళకు తెలియదులే ఇది. అంతే అంతే సార్. తర్వాత ఇంకా చెప్పాలి మీరు. 3 విషయాలు ఉన్నాయి ఇంకా. ఇదే సార్, ఇది ఆర్థిక నష్టము, ఆస్తి నష్టము, అదొకటి. నాకు తెలిసిన మటుకు ఇవే సార్, నాకు తెలిసిన మటుకు చెప్పారు, కరెక్ట్గా చెప్పిండ్రు. ఇందిరాగాంధీ శంభులో బూందీ వల్ల మనకు చాలా
నష్టపోయినాం హిందువులం. అవునవును. జనాభా నష్టము, జనాభా ఎక్కువ చనిపోయిండ్రు, మన కాయలు కొట్టించిండ్రు. హిందువుల జనాభాను తగ్గియడానికి దాని ఇందిరాగాంధీ మొగుడు ఖాన్ చెప్పినట్టు హిందువుల ఫిరోజ్ ఖాన్ చెప్పిన ప్రకారం, ఇందిరాగాంధీ మొగుడు ఫిరోజ్ ఖాన్ చెప్పిన ప్రకారము కాయ కొట్టించిండ్రు. అది ఎవరి కాయ? వాళ్ళ ముస్లింల కాయ కాదు, హిందువుల కాయనే. అవును సార్, అవును కరెక్టే. ఇలా నష్టపోయినాం, చాలా నష్టపోయినాం. అవును సార్, అవును. ఇంకొకటి ఉంది కింద 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 ఇంకొకటి ఉంది, ఇంకొక దాని గురించి చెప్పాలి. మీరు చెప్పండి సార్, తెలియదు. కింద ఇంకొకటి బొమ్మ ఉంది కదా, ఇందిరా ఖాను, ఇటు పక్క వచ్చేసి ఫిరోజ్ ఖాన్. అవును. వాళ్ళ గురించి కింద లాస్ట్ ఒక పోస్ట్ పెట్టినారు, ఎమర్జెన్సీ ఒకటి, ఇంకొకటి కింద. చూసి చెప్పాలి నాకు. చూస్తున్నారా? అన్నా చెప్పండి సార్. హలో, దీని గురించి చెప్పండి. అది తెలుసలే సార్, మీరు ఒకసారి చెప్పండి, అది అర్థం కావట్లేదు. నా దాంట్లో ఓపెన్ కాలే ఇది, నేను ఫోన్లో ఉండా కదా, మీ దాంట్లో ఉంటుంది కదా ఆల్రెడీ ఆ బొమ్మ. అదే ఇందాక పెట్టిందా? ఇందాక ఇప్పుడే ఒక ఎన్ని నిమిషాలు అయింది, 6:47 పెట్టినారు. కరెక్ట్గా 6:47. ఈ కాంగ్రెస్ వల్ల మన దేశం చాలా నష్టపోయింది. హలో అన్నా, ఈ కాంగ్రెస్ వల్ల ఆమె పదవి కాపాడుకోనికి దేశానికి ఆర్థిక నష్టము, చాలా ఆర్థిక నష్టము, ప్రాణ నష్టము, హిందువులకు చాలా నష్టమైంది సార్. అదే పదవి కాపాడుకుంటే 2 సంవత్సరాలు ఎమర్జెన్సీ విధించింది, 1975 నుంచి 1977 వరకు. అది సమాచారం. కింద ఇద్దరి బొమ్మలు, ఫిరోజ్ ఖాను, ఇటుపక్క చెంబులో బూందీ ఖాన్. సోనియా ఖాను, ఫిరోజ్ ఖాను. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనకార్యం. ఏ సంవత్సరంలో జరిగింది అది? 1975 అయింది సార్. ఇది 1975, 1975. 75 నుంచి 77. 77 దాకా. ఇంకా మీ అభిప్రాయం చెప్పండి లాస్ట్. మన దేశాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి ఈ పందుల నుంచి? కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలి సార్ ఫస్ట్. కాంగ్రెస్ లేకుండా చేయాలి ఫస్ట్. ఇంకోటి వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ కంపల్సరీ స్టిక్ చేయాలి. ఇంకోటి ఇదేమంటాం, యూసీసీ కోడ్ అనేది కంపల్సరీ రావాలి. ఇంకోటి వచ్చేసి ఇదేంటిది, వాళ్ళు ఇది బక్రీద్కి ఆవులని, ఎద్దులని, బట్టలని చంపుతారు కదా, అవి చంపకుండా పెట్టాలి. మేకలు గొర్రెలు అయితేనే చేసుకోండి, లేకుండా చేయొద్దని చెప్పాలి. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి, అంతే కదా మీరు అనేది? ఇంకోటి వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ రావాలి వాళ్ళకి. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే హిందువులకు ఎలా చేసిండ్రో అలా చేయాలి వాళ్ళకు, జనాభా నియంత్రణ చేయడానికి, పందుల జనాభా నియంత్రణ చేయడానికి. అవును సార్. ఇంకోటి ప్రోడక్ట్స్ కొనేది, మన వస్తువులు కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ మన దగ్గర ఎక్కువ కొనాలి. కొనేది ఏమైనా ఉంటే అత్యవసరం ఉంటే తప్పితే ఆ దగ్గర బాగా బహిష్కరణ అయ్యాలి. మన దగ్గర ఎక్కువ కొనుక్కోవాలి.
మనం ఏదైనా వస్తువులు కొనాలన్నా హిందువుల దగ్గరనే కొనాలి తినాలి, హిందువుల దగ్గరనే కొనాలి, హిందువుల దగ్గరనే తినాలి. అంతే కదా? నీ అభిప్రాయం అదే కదా మీరు అన్నది ఇప్పుడు? నీ పేరు చెప్పగలరా? నా పేరు చెప్పినా కదా సార్, సంతోష్ అని. సంతోష్. ఎక్కడి నుంచి? మన ఇది ఇండియా ఇబ్రాహీంపట్నం సార్. ఇబ్రహీంపట్నం. ఇది మన ఇది రంగారెడ్డి డిస్టిక్. ఇబ్రాహీంపట్నం. రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రహీంపట్నం. ఇబ్రాహీంపట్నం. చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేసిండ్రు మన హిందూ ధర్మం గురించి. ఇంకోటి వక్ఫ్ బోర్డు తీసేయాలి. వక్ఫ్ బోర్డు తీసేయాలి. ఇంకోటి ఇదేమంటాము, మన గుళ్ళ సంపద కదా తీసుకెళ్ళి ఆ ముస్లింల చర్చిలకి వాటికి మసీదులకి ఇవ్వద్దు. మన గుళ్ళ సంపద గుళ్ళకి వేయాలి. మొన్న జగన్ ఏం చేసిండు, టీటీడీ పైసలన్నీ తీసుకుని ఎలక్షన్లకు పెట్టుకున్నాడు, మసీదులకు చర్చిలకు పంచండు. అది అట్లా చేయద్దు. దేవాదాయ పైసలు దేవాదాయకే ఉపయోగం. అది ప్రభుత్వం తీసుకోవాలి. మీరు చెప్పిన ప్రకారము, నాకు అర్థమైన ప్రకారము, మన దేవాలయాల సంపద మన దేవాలయాల్లోనే ఉండాలి. మసీదులకు చర్చిలకు ఇవ్వకూడదు, దేవాలయ సంపదలు తీసుకుపోయి. అంతే అంతే. అదే కదా. మళ్ళీ మా ఫాదర్స్కి మసీద్ల మౌలానా వాళ్ళకి శాలరీస్ గవర్నమెంట్ ఇస్తుంది. మరి పూజార్లకు ఇయ్యరు. అట్లా ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ లా ఉంటుంది, మళ్ళీ మన పూజారి ఎటు పోవాలి? ఇవన్నీ చెయ్యాలంటే ఎవరు మారితే అవుతాయి మనకి? ఇప్పుడు మనం అనుకోవడం పబ్లిక్ మారాలి. ఒకటి కాంగ్రెస్ ముఖ్యంగా ఈ దేవాలయ సంపద వీటి గురించి ఎవరు మారాలి? ఎవరు మారితే అవుతుంది? ప్రజలే. పబ్లిక్ అంటే ఎవరు? పబ్లిక్ లో ముగ్గురుండ్రు కదా, పందులుండ్రు. కరెక్ట్ 100%. మీరు చెప్పింది చాలా కరెక్ట్. చాలా వక్ఫ్ బోర్డు ఖచ్చితంగా తీసేయాలి. ఏమన్నా మీ స్థలాలు కూడా ఆక్రమించిండ్రా వక్ఫ్ బోర్డు? అట్లా అట్లేం లేదు సార్, అట్లేం లేదు. అన్నీ పెద్ద పెద్దవి ఉంటాయి కదా సార్, పెద్ద పెద్ద భూములు ఉంటాయి కదా, ఫస్ట్ ఆక్రమించుకుంటారు వాళ్ళు. పెద్ద పెద్ద పొలాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద పొలాలు ఆక్రమించుకుంటారు. ఈ చిన్న చిన్న వాటి కాడ ఏమి రారు. అట్లా వాళ్ళకి మెయిన్ టార్గెట్ పెద్ద పెద్దవి ఉంటాయి. అంటే అడవులు ఫారెస్ట్ అవన్నీ ఆక్రమించుకుంటారు వక్ఫ్ బోర్డు పేరు మీద. అదొకటి. ఇప్పుడు 100 ఎకరాలు లాంటివి ఉంటాయి కదా సార్, అట్లాంటివి ఆక్రమించుకుంటారు. అవి గవర్నమెంట్ స్థలాలు కదా, వాళ్ళు ఎట్లా ఆక్రమించుకుంటారు? ఒకప్పుడు అక్బర్ ఆడ మసీద్ కట్టిరని చెప్తారు సార్. ఒకప్పుడు అక్బర్ ఆడ మసీద్ కట్టిరని చెప్తారు. ఒకప్పుడు కాలక్రమేణా అక్బర్ ఆడ మసీద్ ఉండే, ఆ మసీద్ కూల్ చేసి తర్వాత మామూలు పంట పొలంలో వాడుకోరని చెప్తారు. అట్లా వక్ఫ్ బోర్డు కిందకి వస్తుంది అంటారు. మంచి. ఈ పందులు మామూలు ప్లానింగ్ వేయటం లేదైతే. అంతే. అమ్మో, చాలా తేడాగా ఈ వక్ఫ్ బోర్డు అనేది చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది మీరు అనే ప్రకారం. రేపు పొద్దున పార్లమెంట్ కూడా మాదే అంటే పార్లమెంట్ ఇచ్చేయాల్సిందే వాళ్ళకి. అట్లా పార్లమెంట్ భూమి కూడా మాదే. అప్పుడు బాబర్ మసీద్ కట్టిండని చెప్తే ఇచ్చేయాల్సిందే. నువ్వు అన్నవన్నీ చేస్తే నువ్వు ఖచ్చితంగా మన చేసిన వాళ్ళకే ఓటేస్తావు. అంతే. వక్ఫ్ బోర్డు అనేది ఖచ్చితంగా తీసేయాలి. తీసేయకపోతే జరగబోయే రోజులలో ప్రమాదం ఉంది అంటావు దేశానికి. అవును సార్, అవును. ఉంది. చాలా డేంజర్ అంటావు. ఎక్కడనో మీరు గెస్ట్ చేసి చూసినట్టుండ్రు అది వక్ఫ్ బోర్డు గురించి, ఎక్కడనో ఒక ఇన్సిడెంట్ చూసినట్టుండ్రు, స్ట్రాంగ్ అయిన ఇన్సిడెంట్. తమిళనాడులో అయింది కదా సార్, తమిళనాడులో అయింది కదా, న్యూస్ వచ్చింది కదా, తమిళనాడులో ఒక ఊరు మొత్తం మాదే అన్నారు.
ఆ, తమిళనాడులో ఒక ఊరే మొత్తం మాదన్నారు. ఆ, ఒక పల్లెటూరు మొత్తం మాదే అన్నారు వాళ్ళు. ఆ, అది ఒక 100 ఎకరాలు దాకా ఉంటుంది. ఆ. ఆ ఊరు మొత్తం మాదే అన్నారు. ఆ, ఏ ఆధారాలు? ఊరోళ్ళు అంటే అదే అక్కడ మసీదులు ఉండే ఒకప్పుడు అక్బరు బాబారు ఆ టైంలో మసీదులు ఉంటే తర్వాత ఊరోళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారు అని చెప్పేసి పెట్టారు. అట్లా అట్లా ఆ, ఇప్పుడు నువ్వు అన్న ప్రకారము తీసేయాలంటే మనము చైనా ఫ్రాన్స్ నువ్వు అన్న ప్రకారం వక్ఫ్ బోర్డులు తీసేయాలి, మనం అన్నవన్నీ చేయాలంటే మన దేశం ఎలా తయారు కావాలని మీ అభిప్రాయం? ఏ దేశంలాగా ఉండాలి? అంటే ఈ హిందువులు మేలుకోవాలి సార్ ఫస్ట్. హిందువులు ఆహా. మేలుకోవాలి. ఇప్పుడు చైనాలో మసీదులు కూల్చేస్తుండ్రు, అవును. ఫ్రాన్స్లో కూల్చేస్తుండ్రు, ఇటలీలో అంతే చేసిండ్రు. వాళ్ళకి అర్థమైపోయింది సార్, మ్యాటర్ అర్థమైంది వాళ్ళకి మాట అర్థమైంది. అప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2100 వరకు మొత్తం ప్రపంచాన్ని ఇస్లాం ముస్లిం ప్రపంచం చేయాలని. 2100 మొత్తం ముస్లిం ప్రపంచం చేయాలని, ప్రపంచం మొత్తం అది టార్గెట్. ఆ టార్గెట్ను మనం చెయ్యాలి. మనము దాన్ని అంతం చేయాలంటే మనము ఫస్ట్ వక్ఫ్ బోర్డులు రద్దు చేయాలి. అట్లా చాలా అద్భుతమైన విషయాలు చెప్పిండ్రు. ఇంకా ఏమన్నా ఉన్నాయా చెప్పే విషయాలు? ఆర్టికల్ 30A ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 30A అంటది. ఏంటంటే మదరసాలు ఉంటాయి. ఆ మదర్సాల చెప్పండి. అవి తీసేసి వాళ్ళకు కూడా అంటే మదరసాలు పెట్టి మదర్సాలను పెట్టియాలి, తీసేయాలంటావు. ఆర్టికల్ ఏంటిది? ఆర్టికల్ ఎన్ని? 30A. ఆర్టికల్ 30A. ఆర్టికల్ 30A. ఓకే. అయితే దానివల్ల మనకేం నష్టము? దానివల్ల హిందువులకు ఏం నష్టము? దేశానికి ఏం నష్టం? ఏంటంటే చాలా నష్టం ఉంది. దాంతోనే కదా మొత్తం బిస్కెట్. అయితే ఆర్టికల్ 30A ఏంటంటే నెహ్రూ పెట్టినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నాడు, ఆర్టికల్ 30A పెట్టొద్దు, దానివల్ల హిందువులు నష్టపోతారు అంటే లేదు పెట్టను. అయితే ఆర్టికల్ 30A ఏంటంటే హిందువులకి వాళ్ళ భగవద్గీత కానీ వేదాలు కానీ వాళ్ళ హిందూ ధర్మం గురించి స్కూళ్ళల్లో ఎక్కడ చెప్పొద్దు. మళ్ళీ ముస్లిమ్స్కి వచ్చేసి వాళ్ళ ఇస్లాము ఖురాన్ మొత్తం చెప్పాలి. వాళ్ళకి 10th వరకు అదే ఉంటుంది. వాళ్ళు మొత్తం 10th వరకు 10th తర్వాతనే వారు వేరే హయ్యర్ ఎడ్యుకేషన్కి వస్తారు. వాళ్ళకి హిజాబ్ అవన్నీ నేర్పిస్తారు. మళ్ళీ క్రిస్టియన్స్ వచ్చేసి బైబుల్ అదంతా వాళ్ళకి 10th వరకు వాళ్ళకి అంతా అదే నేర్పిస్తారు క్రిస్టియానిటీలో. మళ్ళీ 10th తర్వాతనే వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వేరే చదువుతారు. అట్లా. అయితే ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే ఏం తెలియవు, భగవద్గీత తెలియదు, ఏం తెలియదు. గొర్రెలు అని ఉంటాయి, ఎంతసేపు సాఫ్ట్వేర్ అని మళ్ళీ ఇదేమంటాం హార్డ్వేర్ అని హార్డ్వేర్ అంటే దాని మీదనే ఉంటది. మేడ మీద మేడని లక్షల డబ్బులని అమెరికా అని ఆస్ట్రేలియా అని లండన్ అని అవే ఉండదు మా ఇంట్లో. ఇవి ఉండదు, దీని గురించి ఉండదు. అట్లా ఒక్కొక్కటి ఎక్కడెక్కడ వేరే దేశాలకు వెళ్ళిపోతాడు, వాళ్ళతో వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవడు ఉండడు. వాళ్ళకేమో ఖురాను ఇవన్నీ నేర్పిస్తారు. అట్లా ద్వారా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ దాని గురించి బాగా ఖురాన్ కానీ ఇస్లాం గురించి బాగా చెప్తారు. వాళ్ళు అదే పాటిస్తారు. అట్లా అంటే ఆర్టికల్ 30A అనేది చాలా ప్రమాదం. అంటే మన దాంట్లో ఏమని రాయబడింది? ముఖ్య పదం ఉంటది కదా, ముఖ్యమైన పదం. అదే
హిందువులకి హిందూ ధర్మం గురించి చెప్పొద్దు, భగవద్గీత చెప్పొద్దు, వాళ్ళకి వేదాలు చెప్పొద్దు, ఏం చెప్పొద్దు వాళ్ళకి. వాళ్ళకి ఖాళీ ఏబిసిడీలు చెప్పాలి, ఏబిసిడీలు చెప్పాలి, 1 2 3 చెప్పాలి అంతే. ఇప్పుడు అది ఉంది అంటావు ఇప్పుడు. అర్థమైందా సార్? ఓకే ఓకే చెప్పింది ఇది చెప్పొద్దు. మళ్ళీ వీళ్ళకి వచ్చేసి ఇస్లాం చెప్పాలి, ఖురాన్ చెప్పాలి, బైబుల్ చెప్పాలి, అట్లా. అది చాలా అద్భుతమైన విషయం చెప్పిండ్రు. అది అట్లా సార్, అట్లా అది విషయం అంటారు. మీ పేరు ఎంవి రెడ్డి కదా సార్? ఎంవిఎస్ఆర్ రెడ్డి కదా? ఎంవిఎస్ఆర్ రెడ్డి. ప్రకాశం. పన్నదే నీ దాంట్లో ఇవన్నీ డీటెయిల్స్. ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ సార్, ఇవన్నీ డీటెయిల్స్ ఇవే సార్. ఏమని కొన్నది ఏం సార్? ఏమని కొన్నది చెప్పండి. డీటెయిల్స్ అన్నీ అది ఇవన్నీ విషయాలు ఇవే సార్, విషయాలు. ఓకే థ్యాంక్ యూ. భలే అద్భుతంగా చెప్పిండ్రు. మీ వయసు? ఉంటుంది సార్, అది 30 years ఉంటుంది సార్. 30 years? 30 years? 32 సార్. 32. థ్యాంక్ యూ. అయితే మీ అన్నీ అనుకున్నవి జరగాలంటే మన దేశం చైనా చేసిన రూల్స్ పెట్టాలంటావు. అంతే సార్, అంతే. చైనా మొత్తం పెట్టింది రూల్స్. నువ్వు చెప్పినవన్నీ చైనాలో మరకల మీద పెట్టిండ్రు ఈ రూల్స్ అన్నీ. అవును సార్, అవును. ఇలా చేస్తేనే మన హిందువులు రాబోయే తరంలో హిందూ అనేది కనపొస్తుంది, లేకపోతే హిందూ దేశం అనేది ఉండదు. హిందువులకు వేరే దేశం కూడా లేదు, హిందూ దేశం లేదు. అట్లా సార్. అది మీ పేరు చెప్పాలి. మీ పేరు చెప్పండి లాస్ట్. సంతోష్ బాబు. సంతోష్ బాబు చాలా అద్భుతంగా చెప్పారు. మీలాంటి ఇన్ఫర్మేషన్ మనలాంటి చాలా మంది హిందువులు ఉంటారు కదా, అమాయక హిందువులు, సెక్యులర్ హిందువులు ఉంటారు కదా, తెలియని వాళ్ళు, తెలియని హిందువులు సమాచారము వాళ్ళు తెలుసుకొని బాగుపడతారని సంతోష్ గారి మాటలు ఇప్పుడు మనము అనుకుందాము. జై శ్రీరామ్. అయితే నువ్వు కూడా జై శ్రీరామ్ అనేసాయి. జై శ్రీరామ్. హర మహాదేవ్. నమ శివాయ ఓం. హర మహాదేవ్. నమ శివాయ ఓం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మళ్ళీ కలుద్దాం, ఈసారి కలుద్దాం. జై శ్రీరామ్. ఓకే.